1 సంవత్సరం కూలంతా తెచ్చి ఏం చేసిందట, అత్తరని దేవుని దగ్గరికి వాడేసింది. అది చూసిన కొంతమంది ఏమంటున్నారంటే, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా, అసలు నీకేమన్నా బుర్ర పని చేసిందా, ఎందుకు దీన్ని వేస్ట్ చేసావు, దీన్ని అమ్మి బేదలకు ఇస్తే బాగుండేది కదా అని వారందరూ కూడా కలిసి మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. ప్రియులారా గమనించండి, ఎందుకు అంత మిక్కిలి విలువైన అత్తరును ఆమె పోసింది అని మనం ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే నాకు అనిపించింది ఏంటంటే, ఆమె అంత విలువైన కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఉన్న వ్యక్తి అంత విలువైన వాడు. హల్లెలూయా. అంటే దేవుడు అంత విలువైన వాడిగా కనిపించింది ఆమెకు. యేసుక్రీస్తు ఆ అత్తరి కంటే కూడా గొప్పవాడు, లోకం కంటే కూడా గొప్పవాడు. అందుకే ఆయన గొప్పవాడు కనుక ఈమె ఒక గొప్ప కార్యం చేయాలని చూసింది. ఈరోజు ఎవరైనా మీ ఇంటికి ఒకవేళ వస్తే, ఒక సామాన్యమైన వ్యక్తి వస్తే, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడే కూర్చుంటావు, వచ్చి కూర్చోమంటావు. ఒకవేళ నీ ఇంటికి ఒక అతిథి వస్తే, ఒక ఎమ్మెల్యే వస్తే, ఒక సీఎం వస్తే వెంటనే లేచి నిలబడతావు, వచ్చి కూర్చోండి అంటావు. అంటే నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బట్టి నువ్వేం చేస్తావు, రెస్పెక్ట్ ఇస్తావు. అంటే నీకు అతిథిగా కనిపిస్తే, నీకు ఒకవేళ ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనిపిస్తే వారిని ఒకలా చూస్తావు, నీకు ప్రాముఖ్యం కాకపోతే వారిని ఒకలా చూస్తావు. ఈమెకి యేసుక్రీస్తు వారు ఎలా కనిపిస్తున్నారు, చాలా గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఒక మంచి లక్షణాలు కలిగిన యేసుక్రీస్తు వారిని ఆమె గుర్తించి గ్రహించి, యేసుక్రీస్తు వారికి ఇలాంటి మిక్కిలి విలువైనది చేయడం ప్రాముఖ్యమైనదిగా ఆమె ఎంచింది. అలా ఎంచి ఒక గొప్ప కార్యాన్ని ప్రభు కొరకు చేస్తూ ఉంటే వెనక నుండి కొన్ని ఆటంకాలు కూడా వచ్చాయి.